సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశారు. యూపీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఏకంగా 80 మంది సివిల్స్కు అర్హత సాధించి సత్తా చాటారు. సివిల్స్ ఫలితాలు తమకు తిరుగులేదని నిరూపించారు తెలుగు విద్యార్థులు. మంగళవారం యూపీపీఎస్సీ విడుదల చేసిన తుది ఫలితాల్లో 1078 పోస్టులకు అభ్యర్థులు ఎంపికవగా అందులో ఏకంగా 80 ర్యాంకులను కైవసం చేసుకుని విజయబావుట ఎగరవేశారు. విశాఖ జిల్లాకు చెందిన చేకూరి కీర్తి సివిల్స్ ఫలితాల్లో తన సత్తా చాటింది. జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లాకు చెందిన వల్లూరి క్రాంతి సివిల్స్ లో 65వ ర్యాంకును సాధించి తన ప్రతిభను చాటుకుంది. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందంటోంది ఈ సివిల్స్ ర్యాంకర్. ఫస్ట్ టైం 2012లోనే శ్రీరామ్ కాలేజీలో ఢిల్లీలో కోచింగ్ స్టార్ట్ చేసింది. తర్వాత అప్పటి నుంచి మేము ఎప్పుడు కంటిన్యూస్గా ఎంకరేజ్ చేయడము, నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గర ఇంకా ఏమన్నా బుక్స్ అట్లాంటివి కనుక్కొని ఆ అమ్మాయికి పలానా బుక్స్ చదువుకోవాలా, ఇట్లా రాయాలా అని చెప్పడం జరుగుతుంది. ఐపీఎస్తో సంతృప్తి పడని బెజవాడకు చెందిన చుట్టూరి రామకృష్ణ కసి పట్టుదలతో తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. సివిల్స్ ఫలితాల్లో 84వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తమ కొడుకును చూసి తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. ప్రతి పుస్తకం ఇంచుమించుగా వదలకుండా చదువుతాడు. పుస్తకాలు హ్యాబిట్ ఫస్ట్ నుంచి రీడింగ్ హ్యాబిట్ ఉందండి. ఓన్ ప్రిపరేషన్ అండి. యాక్చువల్లీ ఎక్కడా కూడా కోచింగ్ తీసుకోవడం కానీ ఎవరి దగ్గరైనా సజెషన్స్ కానీ తీసుకోవడం కానీ అది ఇంతవరకు జరగలేదండి యాక్చువల్లీ. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్కు చెందిన విద్యాసాగర్ నాయుడు సివిల్స్ ఫలితాల్లో 101వ ర్యాంకు సాధించాడు. బీటెక్ పూర్తి చేసిన నాయుడు తన 2వ ప్రయత్నంలోనే సివిల్స్కు ఎంపికయ్యాడు. ఇందుకు తన పేరెంట్స్ ఎంతో సహకారం అందించారు అంటున్నాడు ఈ సివిల్స్ ర్యాంకర్. ఈ ప్రిపరేషన్ జూన్ నుండి స్టార్ట్ అయిన దగ్గర నుండి నా ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి మాత్రం 2014లో ఇచ్చానండి. 2013 నుండి ప్రిపేర్ అయినా కూడా 14లో ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్, 5 మార్క్స్లో పోయింది కట్ ఆఫ్. దిస్ ఈజ్ మై సెకండ్ అటెంప్ట్. హైదరాబాద్ అమ్మాయి జొన్నలగడ్డ స్నేహజ 103వ ర్యాంకు సాధించింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత పిల్లలకు విద్యా వైద్యం మీద ప్రధాన దృష్టి పెడతానని చెబుతోంది స్నేహజ. ఎవ్రీ ఎగ్జామ్ అంటే నాకు ఫస్ట్ టైం ప్రిలిమ్స్ పోయినప్పుడు ఐ రియలైజ్డ్ వాట్ ఆర్ మై మిస్టేక్స్. నాకు అప్పటి వరకు ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాలేదు. సీఏ అంటే మొత్తం ప్రొఫెషనల్ ఎగ్జామ్స్గా ఉండింది. సో ఏం మిస్టేక్స్ చేస్తున్నాను, ఎలాంటి తప్పులు చేశాను అని చెప్పి అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఇవాళ ఈ ర్యాంక్ వచ్చింది. నెల్లూరుకు చెందిన పోతురాజు శ్రీ సాయి చైతన్య సివిల్స్ లో 158వ ర్యాంకు సాధించాడు. హార్డ్ వర్కే ఈ ర్యాంకు రావడానికి కారణమంటున్నాడు సాయి చైతన్య. ఉద్యోగం వచ్చినా నేను సేమ్ అదే ఉద్యోగం వదిలేసి నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోయాను చదువుకోవడానికి సివిల్ సర్వీసెస్ కోసం. 2014 ఢిల్లీకి వెళ్ళాను. 2014లో ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో చూడడానికి రాశాను. తర్వాత 2015లో కంప్లీట్ ప్రిపరేషన్తో రాశాను. దాని యొక్క రిజల్ట్ ఇవాళ వచ్చింది. 158వ ర్యాంక్ వచ్చింది. ఇక హైదరాబాద్ రాజేంద్ర నగర్కు చెందిన సతీష్ సివిల్స్ ఫలితాల్లో 191వ ర్యాంకును పొందాడు. 2 సార్లు ప్రయత్నించినా సివిల్స్ ర్యాంకు రాకపోవడంతో తన 3వ ప్రయత్నంలో అనుకున్నది సాధించాడు. లాలో కోచింగ్ తీసుకున్నాను ఆప్షనల్గా. దాని తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో ఐ వెంట్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ మై థర్డ్ అటెంప్ట్. సో ఇప్పుడు ఫైనల్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్లియర్ చేస్తున్నాను. 1012వ ర్యాంకు సాధించి సివిల్స్కు ఎంపికయ్యాడు కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన సత్యస్వరూప్. ఐఆర్ఎస్ తప్పక సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నేను ప్రీవియస్ చేసిన మిస్టేక్స్ అన్ని కూడా రెక్టిఫై చేసుకొని ఈసారి మంచిగా పర్ఫామ్ చేస్తాను అన్ని స్టేజెస్లో. సో ఫైనల్గా ర్యాంక్ సాధించాను. దేశంలోని అత్యుత్తమ సర్వీసులకు ఎంపికై తమ కలలను సాకారం చేసుకున్న తెలుగు తేజాలకు మనము ఆల్ ద బెస్ట్ చెప్దాం. సాక్షి న్యూస్, హైదరాబాద్.